ఈ అన్న చేరిపోయాడు, కాల్సాన్ని చేరిపోయాడు. మా మీద పన్నెండు కేసులు ఉన్నాయి, నా మీద 209 కేసులు ఉన్నాయి. నా మీద ఎవరు ఇట్లా చేరిపోయాడు. మరి గర్వంగా పెడుతున్నాం. మా భార్య కూడా గర్వంగా చెప్పుకుంటుంది, మా ఆయన 10 చేరిపోయాడు. అట్లా మీరు ధైర్యం ఉండండి. మీరు బాధపడితే లోపల బాధపడతారు. మీరు లోపల ఏం చెప్తారు? మా అమ్మ మా భార్య ధైర్యం ఉంటారని నమ్మకం పడాలి. మంచి పని కోసం లేదు, చెడ్డ పని కోసం పోలేదు. మీరు ధైర్యం కూడా అందరం తెలంగాణలో హిందూ సమాజం అంతా అందరు భక్తులు కంకణం కట్టుకున్న వాళ్ళు, బొట్టు పెట్టుకున్న వాళ్ళు, మోదలు కూడా అందరూ వెంబడుతున్నారు. అందరూ కూడా బాధపడుతున్నారు, కసిగా ఉన్నారు. కాబట్టి బయటకు వస్తాం, మళ్ళీ వస్తాం. ఏ కష్టం ఉన్నా చెప్పండి, దానికి అడ్డం ఉంటుంది. ఏంటో నారాయణ బాధపడుతున్న అవసరం లేదు, ధైర్యం ఉండాలి. కౌన్సిలర్ ధైర్యం ఉంటేనే అందరూ బయటకు పోతే అందరూ మాట్లాడతాం. అజయ్ మీతో బయటకు పోవాలి. ఒక్క నిమిషం. బట్టి సామాన్ కొనుక్కుంటాను పోయింది ఇట్లా జరుగుతుంది కదా అని కొద్దిగా ఏం చేసి ఎందుకు అన్నట్టు వాళ్ళే మాకు చుట్టాలు కాదు ఏం కాదు కానీ కదా అన్నట్టుగా అక్కడ తప్పు ఏం కాలేదు. ఇది పార్టీ కోసం కాకూడదు, హిందూ ధర్మం కోసం ఉంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అని కాదు. అక్కడ ఏం జరిగిందంటే ఒక్క అమ్మాయికి వీడియో తీయంగా మనం చూస్తున్నాం. దాని గురించి నేను నాకు కూడా అరెస్ట్ చేస్తాను కానీ ఏం తప్పు ఉంది అందులో.
ఒక అమ్మాయి కోసం నేను నా చెల్లెలు కాదు అక్క కాదు కానీ ఒక హిందూ ధర్మం కోసం నేను మాట్లాడినా కదా, ఇది తప్పు కాదు. అక్కడ నడుస్తుంది, మొత్తం బ్యాడ్ నడుస్తుంది. కరెక్ట్ ఉండాలా అని నేను ఈ పార్టీలో రాకుంటే, ఎందుకంటే మీ మీద నమ్మకం పెట్టి ఒక హిందూ ధర్మం మంచి ఉండాలని ఉన్నారు అంతే. ఇది పాకిస్తాన్ లో ఉంటేనే నేను ఆ రోజు కూడా వాళ్ళకి అదే చెప్పినా, నాకు తెలుగు రాదు సరిగా. నేను ఎందుకు దిగినా అంటే ఇది పాకిస్తాన్ కాదు హిందుస్థాన్ ఉంది, మన భారతదేశంలో ఉండాలంటే ఒక అమ్మాయికి వీడియో తీయద్దు, అది తప్పు. వీడియో తీయంగా నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది కాళ్ళ మీద కూర్చుండి సారీ చెప్తున్నారు. ఎందుకు సారీ? అలా సారీ వద్దు మనకి. ఆ వీడియో ఎట్లా తీసిండ్రో అట్లనే అలా అమ్మాయికి వీడియో తీయాలి. దొంగతనం చేసి లంగతనం లేదు, అవును కరెక్ట్. మీరు అందరి కోసం పేరు ఇవాళ తెలంగాణలో మా కార్యకర్తలు కానీ హిందూ సమాజం అంతా కూడా మీకన్నా అందరూ కూడా వాళ్ళంతా హీరోలు అందరూ. సరే మీకు జైలు మీద బాధపడతారు, మేమందరం కూడా జైలు వేసి ఉంటాం. జైలు మీద ఊరి మీద 20-30 వందల కేసులు. అందరం కూడా పేదల కోసం పోయినా, ధర్మం కోసం పోయినా. దొంగతనం చేసి నగతనం చేసి చేస్తారు, బాధపడాలి. ధైర్యం ఉండాలి. రేపు మీ కొడుకు బయటకు వచ్చాక ఇంతమంది కొడుకులో ఉన్నాం, మేము అందరం ఉంటాం. ఆల్రెడీ మాట్లాడుతున్నాం, అడ్వకేట్ టీం మాట్లాడుతున్నాం. మళ్ళీ ఎవరిని అరెస్ట్ చేయకుండా పులిసరికతో మాట్లాడారు. ఈ నోటి కూడా మిషనరీ గారు మాట్లాడారు, నేను అందరూ మాట్లాడారు. అడ్వకేట్స్ టీం కూడా వేలు ఈయన కాకుండా హైకోర్టు పోయి ఏం బాధ మీరు గర్వంగా పిలవాలి. నేను బయటకు వచ్చాక మీ పిల్లల చూసి ఎవరు తెలుస్తారో అందరూ చూసి అదే దానికోసం చేసుకోవాలి. దొంగతనం చేసుకోలేవారు. ఎవరి కోసం పేరు కోసం పేరు పోయినప్పుడు గొప్పలా కాబట్టి బాధ ఉంటుంది. ఓడమని మీకు ఉందామని బాధ ఉంటుంది. కాబట్టి మేము అందరం ఉన్నాం, అందరం దాంట్లో అదే మనం వేరే పని లేదు మాకు. దాదాపు ఈ బాధపడ ఇష్యూ ఆయన పెంచడం కూడా మీదరికి ఒక అందరూ కూడా ఆఫీసులు అందరూ అరెస్ట్ చేసి ఇక్కడ రానియలేదు. మనకు అందరూ వద్దన్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మించి ఎవరు పెట్టవలసిన లేము. అందరం అదే పని ఉన్నాం. దీనికోసం దాదాపు 10-15 మంది హైకోర్టు అడ్వకేట్లు దీనికోసం పనిచేస్తున్నారు, పేరు కోసం అని. కాబట్టి ఎక్కడ మీరు బాధపడరు. కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లున్నది. దేవాలయం మీద దాడులు చేసిన వాళ్ళే, ఉండేది వాళ్ళే, అరెస్టు మాత్రం మనల్ని చేస్తారు. ఇంకా బాన్స్వాడ కాదు, హైదరాబాద్ కంటే మనోళ్ళు అరెస్ట్ చేశారు, ఇక్కడ ఓడ్షిప్లో మనోళ్ళు అరెస్ట్ చేశారు, సికింద్రాబాద్ అరెస్ట్ చేశారు. అందరూ కూడా మనోళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ భయపడము. కాంగ్రెస్ పార్టీ మూడింది. కాబట్టి అందరూ ఉండవడం, అందరూ ఉండవడం. ఈ విషయము మోడీ గారు చెప్పడము, అమిత్ షా చెప్పడం, వాళ్ళు కూడా వాళ్ళు కొట్లాడమని చెప్పారు, ధైర్యం ఉండమని చెప్పారు. అందరికీ పార్టీ అంతా కూడా అందరం అడ్డం ఉంటారు. ఇక్కడ నారాయణ అవసరం లేదు. వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ మీకు రామచంద్రరావు అవన్నీ మాట్లాడారు, ఆయన చెప్పారు. ఇవాళ రాణిస్తలేరు. కాబట్టి అందుకే నేను మిమ్మల్ని అంతా కలవలేకపోయినా మేము ఏదో రాలేదు అనుకోకండి మేము. కాబట్టి అందుకే విషయం మాట్లాడదామని వచ్చినాయి, మీకోసం వచ్చినాయి. మీకు ధైర్యం ఉండండి. మీకు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా తొందరగా బయటకు వస్తాం. మన పేరు ఆడబెట్టున్నది ఈడ కాకుంటే హైకోర్టు ఇస్తాం. నేను 9 సార్లు జరిగిపోయాను. నేను ఎందుకు చెప్తున్నా ధైర్యం కొంచెం